కృత్రిమ మీద సాంకేతికత ప్రపంచవ్యాప్తంగా విప్లవాత్మక మార్పులకు నాంది పలుకుతున్నప్పటికీ దాని వెనుక పెను పర్యావరణ ముప్పు పొంచి ఉందని పలు నివేదికలు హెచ్చరిస్తున్నాయి. ముఖ్యంగా చాట్ జీపీటీ వంటి ఏఐ సాధనాలు పనిచేయడానికి అవసరమైన డేటా సెంటర్లు ప్రతిరోజు కోట్ల లీటర్ల మంచినీటిని వినియోగిస్తున్నాయి. తాజా అంచనాల ప్రకారం కేవలం చాట్ జీపీటీ నిర్వహణ కోసమే రోజుకు సుమారు 148 మిలియన్ లీటర్ల నీరు అవసరమవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. మనం చాట్ జీపీటీలో అడిగే ఒక చిన్న సమాధానం వెనుక ఒక వాటర్ బాటిల్ అంత నీరు ఖర్చవుతుందనే నిజం చాలా మందికి తెలియదు. ఏఐ అప్లికేషన్లు పనిచేసే క్రమంలో వాటి సర్వర్లు విపరీతమైన వేడిని విడుదల చేస్తాయి. ఈ సర్వర్లను నిరంతరం చల్లబరచడానికి ఎవాపరేటింగ్ కూలింగ్ సిస్టమ్ను వినియోగిస్తారు. దీనికి భారీ మొత్తంలో నీరు అవసరమవుతుంది. ఇది ప్రత్యక్ష వినియోగం కాగా ఈ డేటా సెంటర్లకు అవసరమైన విద్యుత్ ఉత్పత్తిలోనూ పరోక్షంగా నీటి వినియోగం జరుగుతోంది. కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం పరిశోధకులు 2023లో చేపట్టిన అధ్యయనం ప్రకారం చాట్ జీపీటీలో 5 నుంచి 50 ప్రశ్నలకు సుమారు 100 పదాలలో సమాధానం పొందడానికి దాదాపు 519 మిల్లీలీటర్ల నీరు ఖర్చవుతోందని వెల్లడైంది. అమెరికాలో ఒక్క 2023లోనే డేటా సెంటర్లు 17 బిలియన్ గ్యాలన్ల నీటిని వినియోగించాయి. కొన్ని భారీ డేటా సెంటర్లు రోజుకు 5 మిలియన్ గ్యాలన్ల నీటిని వాడుతున్నాయి. ఇది ఒక చిన్న పట్టణం రోజువారీ నీటి అవసరాలతో సమానం కావడం గమనార్హం. ఇదే పరిస్థితి కొనసాగితే 2030 నాటికి ఏఐ సంబంధిత నీటి వినియోగం ట్రిలియన్ల లీటర్లకు చేరవచ్చని ఐక్యరాజ్య సమితి నివేదిక హెచ్చరించింది. ఈ ప్రభావం క్షేత్రస్థాయిలో ఇప్పటికే స్పష్టంగా కనిపిస్తోంది. అమెరికాలోని పలు రాష్ట్రాల్లో వ్యవసాయ అవసరాలను కాదని డేటా సెంటర్లకు ప్రాధాన్యత ఇవ్వడంపై రైతులు, స్థానికుల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. నీటి కొరత తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో ఈ సమస్య మరింత జటిలంగా మారుతోంది. భవిష్యత్తులో మానవాళి తాగునీటి అవసరాలకు, సాంకేతిక అవసరాలకు మధ్య పెద్ద యుద్ధమే జరిగే ప్రమాదం ఉంది. సాంకేతిక పురోగతి పేరిట ప్రకృతి వనరులను ఇలా హరించడంపై పర్యావరణ ప్రేమికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై స్పందించిన టెక్ సంస్థలు తాము నీటిని ఆదా చేసే అధునాతన కూలింగ్ టెక్నాలజీలను అభివృద్ధి చేస్తున్నామని చెప్తున్నాయి. భవిష్యత్తులో ప్రకృతికి మరింత మేలు చేసేలా వాటర్ పాజిటివ్ లక్ష్యంతో పనిచేస్తున్నామని కంపెనీలు ప్రకటిస్తున్నాయి. అయితే టెక్ దిగ్గజాలు చెబుతున్న మాటలకు క్షేత్రస్థాయి వాస్తవాలకు పొంతన లేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అసలు నీటి వినియోగంపై పూర్తిస్థాయి పారదర్శకత లేకపోవడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. గ్లోబల్ వార్మింగ్ పెరుగుతున్న తరుణంలో ఇలాంటి సాంకేతికతలు పర్యావరణ సమతుల్యతను దెబ్బతీసే అవకాశం ఉంది. కేవలం లాభాల కోసమే కాకుండా భూమిని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా ఈ సంస్థలపై ఉంది. ఏఐ ఆవిష్కరణలు, సహజ వనరుల సంరక్షణ మధ్య సమతుల్యతను సాధించడమే ప్రస్తుత ప్రపంచం ముందున్న అతిపెద్ద సవాల్. కాబట్టి సాంకేతికతను వాడుకుంటూనే పర్యావరణాన్ని రక్షించుకునే ప్రత్యామ్నాయ మార్గాలపై తక్షణమే దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.